హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కార్తిక్ కిందికి వచ్చి టిఫిన్ చేసి అమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పాడు సావిత్రికి. కన్నా, నీతో ఒక విషయం చెప్పాలి అంది సావిత్రి. ఏంటమ్మా? సుజాత ఫోన్ చేసిందిరా. సాగర్ పూజ వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టడానికి నన్ను రమ్మంది. నువ్వు కూడా వస్తున్నావు కదా అంది కొడుకుతో. లేదమ్మా, నాకు చాలా పనుంది. నువ్వు నాన్న ఎలాగో వెళ్తారు కదా. అయినా పెళ్ళికి కావాల్సిన పనులన్నీ మేమే కదా చేయాల్సింది. మీరు వెళ్ళండి అంటూ తల్లికి సమాధానమిచ్చి బయటికి వచ్చి ఎదురింట్లోకి చూశాడు. కీర్తి ఎంతకీ బయటికి రాకపోయేటప్పటికి ఫోన్ చేసేంతలో పక్కకి చూస్తాడు. జీప్కి ఆనుకుని 2 చేతులు కట్టుకుని కార్తిక్ని చూస్తూ కళ్ళెగరేస్తుంది. నవ్వుతూ దగ్గరికి వస్తాడు కార్తిక్. ఏంటి పోలీసోడు అంత దీర్ఘంగా ఫోన్ చూస్తున్నాడు అంది కీర్తన. హా, శ్రీమతి గారేంటి ఇంకా రాలేదు అని చూస్తున్నా అంటూ దగ్గరికి వస్తూ ఉంటే హోల్డ్ డౌన్, మరీ స్పీడ్ ఎక్కువైంది బండికి, కొంచెం తగ్గించండి అంది. అదేదో మీరే చెయ్యొచ్చు కదా అన్నాడు హస్కీగా. నీతో నిన్నటి నుంచి అసలు మాట్లాడలేకపోతున్నా, పద టైం అవుతుంది అంటూ బదిలిచ్చింది. కీర్తి అవస్థ చూసి నవ్వుతూ వెళ్ళి జీప్ స్టార్ట్ చేశాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసి, అరే ఎందుకురా అరుస్తున్నావు, వస్తున్నా కదా, అంత అర్జెంట్ అయితే వాడి పెళ్ళానికి ఫోన్ చేయమను అంటూ రామ్తో మాట్లాడుతూ ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. కార్తిక్ జీప్ గేర్ మారుస్తూ కావాలనే కీర్తికి టచ్ అయ్యేలా మార్చాడు. అది తగిలి ఒక రకమైన ఫీల్ కలిగింది కీర్తనకి. ఎంతకీ కీర్తి నుంచి మాట రాకపోయేసరికి, ఒసే రాక్షసి ఉన్నావా, ఇక్కడ మీ అయోమయం గాడు అరుస్తున్నాడే అన్నాడు గట్టిగా. ఆ అరుపుకి ఈ లోకంలోకి వచ్చి, చచ్చి పొమ్మను వెదవని అంటూ కోపంగా ఫోన్ పెట్టేసి కార్తిక్ వైపు చూస్తుంది. చిలిపిగా నవ్వుతూ తనని చూస్తున్నాడు. నవ్వకు, అసలు ఏంటి నువ్వు అంటూ కొడుతుంది తనని. అయ్యయ్యో నేనేం చేశానే బాబు అంటూ తన చేతులు పట్టుకున్నాడు. నువ్వు ఇలా చేస్తే నేను రేపటి నుంచి నీతో రాను అంది మొహం మాడుస్తున్నట్టు. సరే నువ్వు రాకు, నేనే ఎత్తుకుపోతాను అన్నాడు. మాటలకి ఏం తక్కువ లేదు బాబుగారికి అంటూ జిలేబీ టీవీ రావటంతో దిగి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూసి తను కూడా స్టేషన్కి వెళ్ళాడు. లోపలికి అడుగు పెడుతూనే హడావిడిగా ఉన్న ఛానల్ చూసి, ఏమైంది, ఎందుకు అంత కంగారు పెడుతున్నారు అంది అక్కడ ఉన్న ఒక ఎంప్లాయ్తో. అది అని తను చెప్తూ ఉంటే, కీర్తి వచ్చావా, రా నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ లాక్కుపోయాడు రామ్. ఏంట్రా నీ కంగారు, ఎందుకు అందరూ అంత హడావిడి చేస్తున్నారు, నువ్వు ఫోన్లో కూడా అయోమయంగాడు ఓ అరుస్తున్నాడు అన్నావు, అసలు ఏం జరుగుతుంది అంది తన క్యాబిన్లో కూర్చుంటూ. ఇది చూడు అంటూ తన ఎదురుగా ఉన్న ఇంకో టీవీ ఛానల్ ఆన్ చేసి న్యూస్ పెట్టాడు. అందులో సారాంశం. ఇప్పుడు మీరు చూస్తుంది ముంబైలో ఒక పేరు పొందిన హోటల్. ఇందులో నిన్న రాత్రి అనుకోకుండా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాదాపు 15 మంది వరకు మరణించారు. ఇంకొంతమంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ముంబై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు, వారి ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అని పోలీసులకి ముందుగానే తెలుసా? అయితే మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం తెలిసింది ఏమనగా, దీనికి ముఖ్య కారణం రాబర్ట్. పేరు పొందిన ఈ మాఫియా డాన్ ఏదో ఆశించే ఇది చేశాడు అని పోలీసులు అంచనా వేయగలుగుతున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అని అందులో వస్తున్న న్యూస్ వింటూ ఉన్నాడు రామ్. కానీ కీర్తన ఆలోచనలు మాత్రం రాబర్ట్ పేరు దగ్గరే ఆగిపోయింది. చూసావుగా, ఇది విషయం, దీని మీద న్యూస్ ఆర్టికల్ రాయమంటున్నాడు మన చీఫ్, అది కూడా నువ్వే అంట అంటూ ఉన్న కీర్తి నుంచి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి, కీర్తి ఏమైందే అని అడిగాడు రామ్ కంగారుగా తన మొహం మీద ఉన్న చెమటను చూసి. ఏం లేదు అంటూ ఏదో చెప్తున్నావు అంటూ రామ్ చెప్పింది విని ఆలోచిస్తూ, సరే దీనికి ఆర్టికల్ నేనే రాస్తాను, అలాగే దీనికి రిపోర్టర్ కూడా నేనే అంది సూటిగా. తన మాటలకి కొంచెం భయపడి, కీర్తి ఆర్ యు ష్యూర్, నువ్వు దీనికి ఒప్పుకునే ముందు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాబర్ట్కి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన ప్రతి రాష్ట్రానికి ఒక బినామీని పెట్టుకున్నాడు తను. ఇక్కడ బినామీ నువ్వు జైల్లో పెట్టించిన విశ్వ తనే. నీకన్నా ముందే మన రిపోర్టర్ అశ్వత్ తన మీద ఇన్వెస్టిగేషన్ చేశాడు. అది రాబర్ట్కి తెలిసి తనని బెదిరించి మాట వినకపోతే ఫ్యామిలీని చంపేస్తాను అన్నాడు. అందుకే అశ్వత్ విశ్వ కేసు మధ్యలోనే వదిలేశాడు. నువ్వు తన మీద న్యూస్ రాస్తున్నావని వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ నిన్ను ఇప్పటి వరకు ఏం చేయలేదంటే ఏదో ఆలోచిస్తూ ఉండి ఉంటారు వాళ్ళు. మళ్ళీ నువ్వే డైరెక్ట్గా రాబర్ట్ మీద ఆర్టికల్ అంటే నిన్ను అస్సలు వదలరు కీర్తి, ఒకసారి ఆలోచించుకో అన్నాడు వేడుకోలుగా.
నీకు నా మీద ఉన్న ప్రేమ అలా మాట్లాడిస్తుంది. అయినా నన్నేమైనా చేసేవాడే అయితే ఇప్పటి వరకు ఊరుకోడు కదా. అయినా నన్ను ఏమైనా చెయ్యాలి అన్నా కూడా నాకు ఎవరున్నారు చెప్పు, అనాథని. ఇంక దీని గురించి మర్చిపో. మనం ఈ రోజు నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం అంతే అని ఆలోచిస్తూ, అవును, ఇంతకుముందు అశ్వత్ అది వదిలేయటానికి రీజన్ ఇది అని నాకెందుకు చెప్పలేదు? అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా అంది అనుమానంగా. అప్పుడు అశ్వత్కి హెల్ప్ చేసింది నేనే కాబట్టి. వాడు బెదిరించిన రాత్రి తను నన్ను కలిసి ఈ ఫైల్ జాగ్రత్త, దీన్ని ఎవరి కంట పడనివ్వకు అన్నాడు. గూడాంలో ఉంటే ఎవరికీ తెలియదు అనుకున్న రాక్షసి కనిపెట్టేశావు. నాకు కూడా చెప్పకుండా దీనికి చీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నావు అన్నాడు కీర్తిని ఉద్దేశించి. తన మాటలకి చిన్నగా నవ్వి, ఇప్పుడు కూడా నువ్వే హెల్ప్ చేస్తావు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం దీన్ని వదిలేయం అంది కీర్తన. అది కాదు కీర్తి, ఒకసారి ఆలోచించు అంటుండగా, నాకు నీ భయం అర్థమైందిరా. నువ్వేం కంగారు పడకు. నన్ను ఏమైనా చెయ్యాలి అంటే ముందు నా పోలీసుని దాటుకుని రావాలి కదా అంది నవ్వుతూ. తన మాటలకి తల మీద ఒక్కటిచ్చి, నువ్వు దేనిని సీరియస్గా తీసుకోవు కదా అన్నాడు రామ్. ఎప్పుడు సీరియస్గా ఉంటే బోర్ కొడుతుందిరా, అందుకే అప్పుడప్పుడు నాలా జాలీగా ఉండాలి. సరే పద, బయట అందరినీ హడలి కొడుతున్నట్టున్నాడు మన అయోమయం అంటూ బయటకు నడిచి తనకి ఎదురైన వ్యక్తిని చూసి కోపం తన్నుకు వచ్చింది. అదేమీ తెలియని రామ్ ఆ వ్యక్తితో పలకరింపుగా మాట్లాడుతున్నాడు. హే జీవన్, ఎలా ఉన్నావు? ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని వెళ్ళావు, మళ్ళీ అసలు జాడే లేదు తమరిది. కొంపదీసి పెళ్లి కానీ చేసుకున్నావా ఏంటి అని అడిగాడు అతని భుజం మీద చెయ్యి వేస్తూ. లేదు రామ్, చిన్న పనని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది చాలా పెద్ద పని అని, అందుకే రాలేదు అంటూ నవ్వుతూ కీర్తి వైపు చూస్తూ చెప్తున్నాడు. హో, ఏంటి అంత ముఖ్యమైన పని అని అడిగాడు రామ్. నేను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వెళ్ళాను అన్నాడు. ఆ మాటకి చుర్రుగా కోపంగా చూసింది కీర్తన. అవేమి తెలియని మన కెమెరామెన్ ప్రమాదం ఏంటి, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నాడు కొంచెం కంగారుగా. హా, ఇప్పుడు అంతా బాగానే ఉంది అంటూ మాట మార్చాల్సిన సమయం రావటంతో, అది సరే ఏంటి ఆఫీస్ అంతా ఇంత హడావిడిగా ఉంది అన్నాడు చుట్టూ చూస్తూ. రామ్ కీర్తికి ఏదైతే చెప్పాడో అదే జీవన్కి కూడా చెప్పాడు. ఇంతలో ఎవరో పిలవడంతో, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. రామ్ అలా వెళ్ళటం మొదలు జీవన్ వంక కోపంగా చూస్తుంది కీర్తి. మళ్ళీ ఎందుకు వచ్చావు అంది కీర్తి. కీర్తి, నీకు ఆల్రెడీ చెప్పాను, నిన్ను కాపాడుకోవటం నా ముందు ఉన్న లక్ష్యం. అది నీకు నచ్చినా నచ్చకపోయినా. కాపాడుకోవటం అంటే ఏంటో తెలుసా నీకు? అయినా ప్రమాదాలు సృష్టించే మీలాంటి వాళ్ళకి ప్రాణం విలువ ఎలా తెలుస్తుంది? అయినా చూసావు కదా, మీ ప్రలోభం కోసం ఇంతమంది ప్రాణాలు తీశారు. అలాంటిది నన్నెలా కాపాడతారు? మీ రాబర్ట్ సార్కి చెప్పు, ఆయన చరిత్ర అందరికీ తెలిసేలా నేను చేస్తాను అని అంది గర్వంగా. కీర్తి, నాకు నిన్ను చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. నువ్వు ఏమనుకుంటున్నావు విశ్వ గురించి? నువ్వే కనిపెట్టి అందరికీ తెలిసేలా చేసావన్నా? నువ్వు తన కోసం ప్రయత్నిస్తున్నావని మేమే నీకు ఆధారాలు దగ్గరగా తీసుకువచ్చాం. లేకపోతే మా అనుమతి లేనిదే నువ్వు మా దరిదాపుల్లోకి కూడా రాలేవు, గుర్తుపెట్టుకో. అయినా ఇప్పుడు కూడా రాబర్ట్ సార్ కోసం ఏదో చరిత్ర రాస్తాను అంటున్నావు, కానీ ఆయన తలుచుకుంటే నువ్వు ఇది ఇప్పుడు ఇక్కడే మొదలు కూడా పెట్టలేవు, గుర్తుపెట్టుకో. మా కంటి చూపు దాటి ఎక్కడికి పోలేవు కీర్తి. నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? మాకు తెలియకుండా కార్తిక్ని పెళ్లి చేసుకుంటే మాకు తెలీదు అనుకున్నావా? ఆ మాటకి మైండ్ బ్లాక్ అయిపోయింది కీర్తికి. మళ్ళీ ఆలోచించి, రౌడీలు తన చుట్టూ ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే వాడిని వదిలేస్తామని ఎలా అనుకున్నావు? ఆ పోలీసుడు మా బాయ్ మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడు. అంత సులభం కాదు. వాడికి మేము ఇప్పటి వరకు ఏం చేయలేదంటే దానికి కూడా కారణం ఉంది అని ఆలోచించుకో, కానీ వాడి పతనం మాత్రం ఖాయం అంటూ కీర్తిని చూస్తూ వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతోంది? కార్తిక్ అతని మీద యుద్ధం చేయటం ఏంటి? అంటే వీళ్ళ టార్గెట్ ముందు నుంచి కార్తికేనా? అసలు కార్తిక్ ఏం చేస్తున్నాడు? అర్జెంటుగా తెలుసుకోవాలి అంటూ ఫోన్ చేయబోతూ, లేదు లేదు ఇలా కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి పనిలో పడింది. ఇక్కడ స్టేషన్కి వచ్చిన కార్తిక్ వంక అదోలా చూస్తున్నాడు సాగర్. ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు తన చూపులకి అర్థం తెలియక. నాకు అన్నీ చెప్తావు, నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను రా, కానీ కాదు అని ఇప్పుడే తెలిసింది. ఎందుకు అలా అనిపించింది ఇప్పుడు? మరి నేను లేనప్పుడు నా చుట్టూ జరిగేవి నాకు చెప్పకుండా ఉంటే తెలియవు అనుకున్నావా?
ఆ తిక్క ప్రశ్నలు ఆపి నువ్వు దేని గురించి అడగాలి అనుకుంటున్నావో అడుగు అన్నాడు సూటిగా. నిన్న నా రౌడీ చెల్లి స్టేషన్కి వచ్చిందంట, నిన్ను పెళ్లి చేసుకుందామంది, తర్వాత బయటకు తీసుకువెళ్ళిందంట. హా, అయితే ఇప్పుడు ఏంటి అన్నాడు తన మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక. నాకు తెలియకుండా పెళ్లి కానీ చేసుకోలేదు కదా, చేసుకుని ఉండవులే అన్నాడు ఏదో ఏడిపించాలని. హా, చేసుకున్నాం అన్న మాటకి ఫ్యూజ్ ఎగిరిపోయింది సాగర్కి. సాగర్ అలా స్టాచ్యూలో ఉండిపోయేసరికి ఏమైంది అన్నాడు తనని కుదిపేస్తూ. ఏమన్నావు, మళ్ళీ చెప్పు అన్నాడు తను విన్నది నిజమో కాదో అనే భ్రమలో. హా, నువ్వు ఏదైతే విన్నావో అదే నిజం, నేను కీర్తి పెళ్లి చేసుకున్నాం అన్నాడు. కానీ ఇంత సడన్గా ఎందుకురా అన్నాడు అలానే షాక్లోనే. ముందు ఈ మంచినీళ్ళు తాగు అంటూ తను ఇచ్చిన వాటర్ని గుక్క పట్టకుండా తాగేశాడు. ఇప్పుడు చెప్పు, తను అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కీర్తితో తన సంభాషణ మొత్తం చెప్తాడు కార్తీక్. ఆ నిమిషం నాకు కూడా తనని పెళ్లి చేసుకోవటంలో ఇష్టం లేదురా, కానీ తన కళ్ళలో ఏదో బాధ, నేను తనకి దక్కను అన్న బాధ. నాకు అది నచ్చలేదు, అందుకే తనని పెళ్లి చేసుకున్నా. మెల్లగా తనతో మాట్లాడి తన బాధ ఏంటో తెలుసుకోవాలి. అది పెళ్లి చేసుకోకుండా కూడా చెయ్యొచ్చు, కానీ నేను తన వాడిని అన్న భరోసా తనకి నేను ఇవ్వగలిగితే నేను అడిగే వాటికి తను ధైర్యంగా సమాధానం ఇస్తుంది అన్న నమ్మకంతో పెళ్లి చేసుకున్నా. మరి మీ ఇంట్లో చెప్పావా అన్నాడు సాగర్. లేదు, చెప్పలేదు. తను కూడా చెప్పొద్దు అంది. ముందైతే తన బాధకి కారణం నాకు తెలియని. ఆ రోజు కిడ్నాప్ అయిన దగ్గర నుంచి నాతో చాలా ముభావంగా ఉంటుందిరా. తర్వాత నేను తనతో ఎంత క్లోజ్గా ఉందామనుకున్నా తను నాకు దూరంగా ఉంటుంది. అందుకే ఇలా చేశాను. రేపు టైం చూసి తనతో మాట్లాడాలి. మంచి పని చేశావు, కానీ నాకు నీ ఫ్యూచర్ భయం వేస్తుందిరా కార్తీక్. నీకు లవర్గా ఉన్నప్పుడే చుక్కలు చూపించింది, ఇప్పుడు తమరి భార్య నీకు హెల్ప్ చూపిస్తుందేమో. తన మాటలకి చిన్నగా నవ్వి, చాలే, నీకు కూడా ఆ హెల్ని పరిచయం చేసిందిలే నా చెల్లి. ఈరోజు ఈవినింగ్ పెళ్లి ముహూర్తాలు పెడతారంట కదా. అమ్మ వాళ్ళు వస్తున్నారు, నీకు నాకు అవదు అని చెప్పాను అంటూ, సరే ఆ రాబర్ట్ కేస్ ఫైల్ తీసుకురా. మనకి పర్మిషన్ అయితే వచ్చింది, కానీ నాన్న ఊర్లో లేకపోవడం వల్ల ఆయనతో మీటింగ్ కుదరటం లేదు. ముందు ఆయనతో మీటింగ్ అయిపోతే మనం ముంబై పోలీసులతో కలిసి వాడి మీద యాక్షన్కి ఏదో ఒకటి చెయ్యొచ్చు. నిజమే, ఆయన రేపు వస్తున్నారు కదా. అవును, ఈలోపు మనం ఆ ఫైల్ని ఒకసారి చెక్ చేద్దాం, తీసుకురా. సరే అంటూ ఇద్దరు పనిలో పడ్డారు. సాయంత్రం డ్యూటీ నుంచి వెళ్తూ కీర్తిని పిక్ చేసుకోవడానికి జిలేబీ ఆఫీస్కి వెళ్తాడు కార్తీక్. కీర్తి బయట పరధ్యానంగా ఉండటం చూసి, హలో శ్రీమతి గారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నాడు హారన్ కొట్టి. తల తిప్పి కార్తీక్ని చూసి నవ్వుతూ జీప్ ఎక్కింది. ఏం లేదు అంది ముభావంగా. ఏం లేదు అంటున్నావంటేనే ఏదో ఉంది అని అర్థమవుతుంది. మ్యాటర్ ఏంటి అన్నాడు. కార్తీక్ని ఎలా అడగాలో తెలియక, నాకు ఒకరి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంది. ఎవరు అన్నాడు రోడ్డు వైపు చూస్తూ. ముంబై మాఫియా డాన్ రాబర్ట్ అని ముందుకు తూలింది. కార్తీక్, ఏమైంది, ఎందుకు అంత సడన్ బ్రేక్ వేశావు? చాలా భయం వేసింది అంది కంగారుగా. ఏం లేదు, నీకు అతని గురించి ఎందుకు అని అడిగాడు కార్తీక్. ఉదయం న్యూస్ గురించి, అలాగే తను నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ అతనే అని, తన మీద ఆర్టికల్ కోసం అని చెప్పి. ప్లీజ్ కార్తీక్, మీ పోలీస్ రికార్డ్స్లో అయితే ఖచ్చితంగా అతని కోసం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవా అంది కార్తీక్ ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తూ. కొంచెంసేపు ఆలోచించి, ఇస్తాను, తన గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కదా అన్నాడు. నీకు అతని గురించి తెలుసా, ఎలా అంది. ఏదో విధంగా కార్తీక్కి అతనికి గల సంబంధం ఏంటి, జీవన్ అన్న మాటలకి అర్థం ఏమిటి అని. నేను ఇప్పుడు టార్గెట్ చేసింది కూడా తన మీదే అన్నాడు. అంటే జీవన్ అన్న మాటకి అర్థం అదా? కార్తీక్ ఇప్పుడు టార్గెట్ చేసింది ఆ మనిషినా? ఇప్పుడు కార్తీక్ని వాళ్ళు ఏం చేశారు? తనని ఎలా కాపాడుకోవాలి? నేను ఇంకా నా వల్ల తనకి థ్రెడ్ ఉంది అనుకున్నా, ఇప్పుడు ఎలా అంటూ ఆలోచిస్తూ ఉన్న తనని కుదిపి, హలో రిపోర్టర్ గారు, ఇంతకు ముందు వేసిన బ్రేక్కి తల పగిలి చిన్న మెదడేమైనా చిట్లిందా ఏంటి, అంత కామైపోయావు అన్నాడు తన మీద జోకులు వేస్తూ. కార్తీక్ మాటలకి మూతి 3 సార్లు తిప్పి, నేను బాగానే ఉన్నాను, ముందైతే త్వరగా పోనివ్వు, అవతల పార్టీకి టైం అవుతుంది అంది టాపిక్ మారుస్తూ. పార్టీ మాత్రం గుర్తుందే, మొగుడు బాధ గుర్తులేదు అన్నాడు. ఇప్పుడు నా మొగుడికి ఏం కష్టం వచ్చింది ఏంటి అంది. పెళ్ళయి అప్పుడే 1 రోజు గడిచింది, ఇప్పటికీ ఒక ముద్దు లేదు, ముచ్చుట లేదు
అన్నాడు చాలా అమాయకంగా. పోలీసుడికి మాటలు ఎక్కువయ్యాయి. కానీ మనం సంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటే అలానే ఇస్తాను, మీకు కావలసినవి. అంటే ఏంటే అన్నాడు ఆ మాటలు అర్థం కాక. నా చిన్ని కన్నయ్య, ఇప్పుడు జరిగింది నా కోసం మనం చేసుకున్న పెళ్ళి. మన పెద్దవాళ్ళని ఒప్పించి అప్పుడు చేసుకుందాం మళ్ళీ పెళ్ళి. మళ్ళీ పెళ్ళా? అవును అంటూ చిలిపిగా తన బుగ్గలు లాగి జీప్ దిగి వెళ్తూ ఉంటే, కీర్తి అని చాలా ప్రేమగా అనునయంగా పిలిచాడు కార్తీక్. ఆ మాటకి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూసింది, తన కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఏం లేదు అన్నాడు. సరే అంటూ భుజాలు ఎగరేస్తూ, సరే త్వరగా రెడీ అయ్యి వచ్చేయి, మళ్ళీ మన కోసం సాగర్ పూజ వెయిట్ చేయకూడదు కదా అంది ముద్దుగా. సరే అన్నాడు చిన్నగా నవ్వుతూ. కార్తీక్ రెడీ అయ్యి కీర్తికి ఫోన్ చేస్తాడు. హలో మేడం, రెడీనా? అవతల వాళ్ళు మన కోసం వెయిటింగ్ అంట అని చెప్పాడు. హా, నువ్వు వచ్చే, నేను రెడీ అంటూ ఫోన్ పెట్టేసింది. సరే అని తనని తీసుకువెళ్ళటానికి బయటికి వచ్చిన కార్తీక్ తన ఎదురుగా ఉన్న కీర్తిని చూస్తూ అలా అని ఉండిపోయాడు. బ్లూ కలర్ శారీలో చందమామలా ఉన్న కీర్తిని చూస్తూ ఉంటే ఏదోలా ఉంది కార్తీక్కి. తనని మొదటిసారిగా చూడటం చీరలో, అది కూడా పెళ్ళైన తర్వాత. అలానే చూస్తున్న కార్తీక్ ముందుకు వచ్చి చిటిక వేస్తూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు అంది కళ్ళెగరేస్తూ. హా, ఏం లేదు, చీర కట్టుకున్నావేంటి? ఏ బాగోలేదా? అలాని నేను అన్నానా? ఇంత సడన్గా ఏంటా అని. అయినా నీకు చీరలు నచ్చవు అని చెప్పావు కదా. అవును నచ్చదు, కానీ మా ఆయనకి నేను చీర కట్టుకుంటే చాలా ఇష్టం, అందుకే కట్టుకున్నా అంది సూటిగా కార్తీక్ కళ్ళలోకి చూస్తూ. నేను ఎలా ఉన్నానో చెప్పనే లేదు. ఆ మాటకి కీర్తి చేతులు పట్టుకుని తన చేతులతో తనకే దిష్టి తీసి, ఇంత అందంగా ఉన్నావు బంగారం, నేను ఇలా చూస్తూ ఉంటే అసలు ఆగలేకపోతున్నా, లోపల ఏదో అయిపోతుంది అన్నాడు మత్తుగా తన వైపు చూస్తూ. హా, అవుతుంది, ఎందుకు అవ్వదు, అవతల పార్టీకి లేట్ అవుతుంది పదా అంటూ తన చేతులు వెనక్కి తీసుకుని కారులో కూర్చుంటుంది. వెళ్తున్న తనని చూసి, రాక్షసి, అసలు ఫీలింగ్స్ లేవు దీనికి అంటూ తిట్టుకుంటూ కారు తీశాడు. అరే ఎందుకు అరుస్తావు, వస్తున్నాం కదా, నిన్నెవడ్రా అంత ముందే వెళ్ళి అక్కడ గుర్కా ఉద్యోగం చేయమన్నారు అంది రామ్తో ఫోన్లో. అనవే, ఎన్నన్నా అంటావు, ముందు రా నీ సంగతి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. నేను వెళ్తే మాత్రం ఏం చేశాడు అంటూ ఫోన్ పెట్టేసి కార్తీక్ వైపు చూస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నాడు అన్న మాటే కానీ తన దృష్టి మొత్తం ఎక్కడో ఉంది. ఏం చూస్తున్నాడు ఈ పోలీసోడు అనుకుంటూ కిందకి చూస్తుంది. ఏసీ గాలికి తన పల్చటి కొంగు పక్కకి జరుగుతూ ఉంటే, తన చిన్ని నాభి అందంగా కనిపిస్తూ ఉంటే దానినే రెప్ప వేయకుండా ఓర కంటితో చూస్తున్నాడు. అది గమనించిన కీర్తి వెంటనే చెంగుతో నడుముని కప్పేసింది. రాక్షసి చూసేసిందా అనుకుంటూ ఏం తెలియని వాడిలా రోడ్డు వైపు దృష్టి సారించాడు. ఏంటి వేషాలు వేస్తున్నావు అంటూ చెవి మెలిపెట్టింది. అబ్బా వదలవే అంటూ తన చెవి విడిపించుకుని, నేనేం చేశానే అన్నాడు. ఏం చేశావో నీకు తెలీదా? డ్రైవింగ్ చేస్తూ ఎక్కడ చూస్తున్నావు? హా, ఎక్కడ చూశాను? ఎక్కడ చూశావు? అదే ఎక్కడ చూశాను అంటున్నా. నా నడుం చూడలేదు? లేదు అన్నాడు దృఢంగా. అబ్బచ్చా అలాగా, అది చూద్దామైతే అంది చేతులు కట్టుకుని. అయినా నిన్నెవడే చీర కట్టుకుని రమ్మన్నాడు? ఇది మరీ బాగుంది, నువ్వే కదా కీర్తి అంటూ ప్రేమగా పిలిచావు. హా, పిలిస్తే చీర కట్టుకుని వచ్చేస్తావా? నీకు నన్ను ఇలా చూడాలి అనిపించిందేమో అనుకున్నా. సరేలే, కట్టుకున్నావు కదా. కానీ కీర్తి, ఒకటి మాత్రం నిజమే, ఈ చీరలో చాలా బాగున్నావు అన్నాడు కార్తీక్. అంత బాగున్నానా అంటూ చిన్నగా సిగ్గుపడుతుండగా అంటూ తన మొహాన్ని దోసిట్లోకి తీసుకుని తన కళ్ళ మీద చుంబించాడు. ఇంత బాగున్నావు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇంత బాగున్నావు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. కార్తీక్ చేసే ప్రతి పనికి పరవశించిపోతోంది కీర్తన. ఇంత బాగున్నావు అంటూ తన పెదవులకి దగ్గరగా రాబోతూ ఉంటే చెయ్యి అడ్డు పెట్టింది. కళ్ళు తెరిచి ఏంటి ఇది అని అడిగాడు అడ్డు వచ్చింది అని. తమరి స్పీడ్కి బ్రేక్ వేయకపోతే యాక్సిడెంట్ అవుతాయని. అబ్బా బంగారం ప్లీజే, ఒక్కసారి, ఒకే ఒక్కటి, ఇప్పటికే లేట్ అయింది, ముందు పద అంది కార్తీక్ని వెనక్కి తోస్తూ. అబ్బా నిజంగా నీకు దేవుడు ఆ గ్రంథులు పెట్టలేదే అంటూ సాగర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కార్ ఆపి కీర్తి దిగుతూ ఉంటే, బంగారం ఒక్కసారి ఆలోచించురా, లోపలికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి ఇటే రూమ్ బుక్ చేస్తాను, ఎంజాయ్ చేద్దాం, ఈరోజు చాలా మంచి రోజు కూడా అంట, అమ్మ చెప్పింది అని అడిగాడు బ్రతిమలాడుతున్నట్టు. చి, నీకు అసలు సిగ్గులేదురా అంటూ చేయి విడిపించుకుని కిందకి దిగింది.
ఏంట్రా ఇంత లేట్ అంటూ ఎదురు వచ్చాడు సాగర్. అరే ఇది మరీ టూ మచ్ రా. ఎవరైనా పెళ్లి చేసుకుంటే పార్టీ ఇస్తాడు, నీలా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసినా ఇవ్వడు. దీనికి రావటమే ఎక్కువ అంటే మళ్ళీ లేటుగా ఎందుకు వచ్చారు? ఆరా ఒకటి పోరా విసుగ్గా పలికింది కార్తీక్ స్వరం. అబ్బా ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? అయినా నా లైఫ్లో ఏం జరిగినా చాలా స్పెషల్గా చేసుకుంటానని నీకు తెలుసు కదా. అయినా ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారు చెప్పు, మనమే కదా. అలా చెప్పు పోలీస్ బ్రో. ఓ అరుస్తున్నాడు నా మీద. అందరూ నీలా ఉండరు కదా అన్రొమాంటిక్గా అంది కార్తీక్ని దెప్పి పొడుస్తున్నట్టు. నువ్వు మాత్రం పెళ్ళైన రోజు నుంచి బాగానే చూపిస్తున్నావు కదా హెల్ అన్నాడు సాగర్. షాక్ అయిపోయింది కీర్తి. మీకు నా ఫ్రెండ్ నాకు అన్నీ చెప్తాడులే కానీ జాగ్రత్తగా చూసుకో మా వాడిని. సరే పదండి, అక్కడ పాపం వాళ్ళిద్దరే ఉన్నారు. సరే అంటూ కార్తీక్ని కోపంగా చూస్తూ అక్కడి నుంచి పూజ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. చచ్చాను, ఎందుకురా దానికి చెప్పావు? ఏమైందిరా? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అవుననుకో, కానీ ఇప్పుడు ఇది ఏం చేస్తుందో. సరే పద అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. సార్ వాళ్ళంతా ఇప్పుడు పార్క్ హోటల్లో ఉన్నారు అన్నాడు ఒక ఫాలోవర్. జాగ్రత్తగా వాచ్ చేయి, వాళ్ళ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి, ముఖ్యంగా కార్తీక్ది. సరే సార్, మీరు చెప్పినట్టే కార్తీక్ని టైం చూసి తన మీద అటాక్ చేస్తాం. లేదు, నేను చెప్పేంత వరకు తన మీద ఎలాంటి అటాక్ చేయకండి. రాబర్ట్ వాళ్ళ మీద చిన్న గీత కూడా పడకూడదు అన్నారు. సో కీప్ వాచింగ్ అంతే. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అంటూ ఫోన్ పెట్టేసి వాళ్ళంతా పార్క్ హోటల్లో పార్టీ చేసుకుంటున్నారంట. ఏం చేద్దాం? ఆ మాటకి వంకరగా నవ్వి ఎంజాయ్ చేయని. పాపం తర్వాత వచ్చే విపత్తు తెలియక ఆ పిచ్చి పక్షులు ఆనందిస్తున్నారు. అసలు నువ్వు కీర్తిని ఎందుకు వదిలేశావు? తను నువ్వు చెప్పినట్టే ఉంటుంది అని అనుకున్నాం, కానీ తను మన ప్లాన్ మొత్తం పాడు చేసింది అన్నాడు బాయ్ కోపంగా. ఏం కాదు, తను ప్రేమలో ఉంది, అందుకే కార్తీక్ని కాపాడుకోవటానికి అలా చేసింది. కానీ తనకి తెలియదు కదా తను ఏం చేసినా మనం చేయగలిగింది చేస్తామని అంటూ వైన్ తాగుతూ అన్నాడు. మీరెన్నైనా చెప్పండి, తనని మళ్ళీ మనం కంట్రోల్లోకి తెచ్చుకుంటే మంచిది అని నా అభిప్రాయం. లేదు బాయ్, కీర్తి అలా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అలా నా అదుపులోకి తెచ్చుకునేవాడిని అయితే ఇప్పటి వరకు ఆగను కదా. కానీ నేను చెప్పాను కదా, ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేయి. అలాగే జీవన్కి చెప్పు కీర్తిని జాగ్రత్తగా చూసుకోమని. సరే అంటూ వెళ్ళిపోయాడు. కీర్తి నిన్ను భయపెట్టగలను అనుకున్నా, కానీ ధైర్యం నూరు పోసి పెంచింది ప్రసన్న అని తెలుసుకోలేకపోయాను. ఎంత తెలివిగా ఆలోచించావు అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. 5 కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇందుకీ పార్టీ ఇచ్చిన వాళ్ళు దానికి కారణం చెప్పలేదు అన్నాడు రామ్. అర్థమైందిరా బామర్ది, పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు, డేట్ చెప్పలేదు అనే కదా. ఏంటో మా బావకి మధ్య అన్నీ తెలిసిపోతున్నాయి అన్నాడు రామ్. మరేమనుకున్నావు? మా పూజ ప్రేమ మహిమ అంది కీర్తి. హే కీర్తి, నీకు దెబ్బలు పడతాయి అంది పూజ. సరే సరే, మా పెళ్లి డేట్ నెక్స్ట్ మంత్ 15కి ఫిక్స్ చేశారు అన్నాడు సాగర్ పూజని చూస్తూ. వావ్ అంటూ మురిసిపోయారు అందరూ. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా నెక్స్ట్ అయితే మా కీర్తి డార్లింగ్కి మా కార్తీక్ బావకే ఏడిపించాలని చూస్తున్నాడు రామ్. ఆ మాటలకి ఎందుకో వాళ్ళని మోసం చేస్తున్నా అన్న ఫీలింగ్ రాగానే, గైస్ మీ దగ్గర ఒక విషయం దాచాను అంది కీర్తి చిన్నగా జ్యూస్ తాగుతూ. ఏంటి రౌడీ అని అడిగాడు రామ్. ఎలా చెప్పాలో తెలియక తన మెడలో ఉన్న పసుపు తాడు బయటకు తీసి చూపించింది. ఇప్పుడు కంగు తినటం రామ్ పూజల వంతైంది. ఎప్పుడు, ఎలా, ఎందుకు అంటూ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అడుగుతున్నారు. వాళ్ళ మాటలకి నవ్వు ఆగటం లేదు కార్తీక్ సాగర్కి. సాగర్ నవ్వటం చూసి మీకు ముందే తెలుసా అని అడిగింది పూజ. ఉదయమే తెలిసింది. ఎందుకు ఇంత సడన్గా చేసుకున్నారు అంటే చెప్పలేను, కానీ చేసుకున్నాం. మీకు తప్ప ఇంకెవరికి చెప్పలేదు. మీకైనా ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని మోసం చేశాను అన్న ఫీల్ నాకు ఉండకూడదు. సారీ అంది తల దించుకుంటూ. ఇప్పుడు ఏదో చేయలేనట్టు ఎందుకో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కానీ బావా, నువ్వైనా ఆలోచించాలి కదా. దీనికంటే తిక్క మీ ఇంట్లో తెలిస్తే ఏమంటారో. నాకు ఆ విషయం ఇవేమి తట్టలేదు రామ్. కీర్తి ప్రేమ మాత్రమే కనిపించింది. సో ఇంకేమీ ఆలోచించలేదు, కట్టేశాను. అయినా ఎప్పటికైనా దీనిని నేనే కదా భరించాల్సింది అన్నాడు తన భుజంతో కొడుతూ. సరిపోయారు, ఇద్దరికి ఇద్దరు ఒకటే అంటూ బిక్క మొహం వేసుకున్నారు రామ్ పూజ. సరే అయిపోయిందేదో అయ్యింది కదా, నా పార్టీని ఎందుకు స్పాయిల్ చేస్తారు, జస్ట్ చిల్ అంటూ ఉండగా కీర్తి పూజని హత్తుకుని, నిజంగా సారీరా, నేను మీకు చెప్పకుండా చేసుకోవాలనుకోలేదు.
అలా అనుకోకుండా అయిపోయింది. ఎంతైనా నాకంటూ ఉన్నది నువ్వు అలాగే వాడే కదా అంది చిన్నగా నొచ్చుకున్నట్టు. కీర్తి అలా ఉండటం అసలు నచ్చలేదు పూజకి. తిరిగి హక్ చేసుకుని, నేనెప్పుడు చెప్తాను, అలాగే ఇప్పుడు చెప్తాను, నా కీర్తి ఎప్పుడు తప్పు చేయదు. అలాగే ఒకవేళ తొందరపడింది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అవునా అంది. పూజ మాటలు చాలా ఊరట కలిగించాయి కీర్తికి. అలా ఏడుస్తూ ఉంటే, కార్తిక్ గారు, మా కీర్తిని జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే తెలుసు కదా మా సంగతి అంది నవ్వుతూ. తల్లి, మీకు మీ జిలేబీ టీవీకి ఒక నమస్కారం. నేను నా ఫ్రెండే దొరికామా మీకు హెడ్లైన్ వేయటానికి అన్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వెనక నుంచి కార్తిక్ కళ్ళు మూసింది ఒక అమ్మాయి. అందరూ ఆశ్చర్యపోయారు, ఎవరా అని. ఆ అమ్మాయి ఎవరో గెస్ చేస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి ఏసీపీ కార్తిక్తో రిపోర్టర్ కీర్తన చేసే అల్లరి. తర్వాతి అప్డేట్ తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.